తెలంగాణలో స్థిరాస్తుల మార్కెట్ విలువల పెంపుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి 100% నుంచి 400% మేర స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. పెంచిన స్థిరాస్తుల మార్కెట్ విలువలు ఏప్రిల్ నుంచి అమలు అయ్యే విధంగా రెవెన్యూ శాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో భూములకు సంబంధించి బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ విలువలకు భారీ వ్యత్యాసం ఉన్న విషయం తెలిసిన సంగతే. ఈ మేరకు గత 10 నెలలుగా రేవంత్ సర్కార్ భూముల మార్కెట్ విలువల పెంపుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే పలు రకాల నివేదికలతో మార్కెట్ విలువల్లో హెచ్చుతగ్గులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పలు సవరణ ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు. ఏటా భూముల విలువ పెంచాలని, అది కూడా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి 15 నుంచి 30%, స్థలాల విలువను 1 నుంచి 4 రెట్లు వరకు పెంచే అవకాశం ఉంది. వ్యవసాయ భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న పుస్తక విలువను సవరించి ప్రాంతాన్ని బట్టి 100 నుంచి 400% పైగా పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం కనిష్టంగా 75,000 ఉంది. దీంతో ఇప్పుడు ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువను కనిష్టంగా 2 లక్షల వరకు సవరించవచ్చు. ఇక జాతీయ రహదారులు, ఇతర కమర్షియల్ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువను 100% నుంచి 400% మేర పెంచనున్నట్లు తెలుస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్ల విలువలను సైతం సవరించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం అపార్ట్మెంట్లో చదరపు అడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువ ప్రకారం నగరాల్లో సగటున 3,200 ఉంది. దీన్ని 60% పెంచకుండా పెంచాలని సర్కార్ భావిస్తోంది. చదరపు అడుగు ధర 5,120 వరకు కానుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందిన మోకిల, మహేశ్వరం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ భూములు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. మోకిలాలో చదరపు గజం 2,300 ఉండగా మహేశ్వరంలో గజం 2,100 మాత్రమే ఉంది. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ విలువను భారీగా పెంచే అవకాశం ఉంది. హైదరాబాద్ లాంటి చోట్ల కొండాపూర్, గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ శాఖ విలువ ప్రకారం ఇంటి స్థలం ప్రస్తుతం చదరపు గజం ధర 26,700గా ఉంది. ఇదే వాణిజ్య స్థలం అయితే గజం 44,900 ఉంది. నార్సింగ్లో గజం 23,800, మణికొండలో 23,900, రాయదుర్గంలో 44,900, బుద్వేల్లో 10,200గా ఉంది. ఇటీవల హెచ్ఎండిఏ వేలం బుద్వేల్లో ఎకరా సుమారు 40 కోట్లు పలికింది. మహేశ్వరంలో గజం 2,100, వాణిజ్య స్థలం 10,200 చొప్పున పుస్తక విలువలు ఉన్నాయి. అయితే మహేశ్వరం లాంటి చోట్ల 2,100 ఉన్న విలువను 300 నుంచి 400% పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇలా 3,000 కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లోని మార్కెట్ విలువలను సవరించనున్నారని అధికారులు చెబుతున్నారు. ఇంటి స్థలాలను సైతం భారీగానే పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. చదరపు గజం రిజిస్ట్రేషన్ విలువ 1000 ఉంటే దాన్ని 3,000 వరకు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదాహరణకు శేర్లింగంపల్లి 2 రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో ఉంది. అక్కడ ప్రస్తుతం స్థలాల విలువ గజం ధర 26,700గా ఉంది. దీన్ని 50 నుంచి 60,000 రూపాయల వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మోకిలాలో చదరపు గజం 2,300 ఉంది. వాస్తవ విలువకు రిజిస్ట్రేషన్ శాఖ విలువకు భారీ వ్యత్యాసం ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రస్తుత విలువను కనీసం 400% పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ వేసిన వేలం పాటలో చదరపు గజం ధర 50,000 పలికింది. ఇలాంటి చోట్ల రిజిస్ట్రేషన్ విలువ చదరపు గజం ధర 10,000 వరకు పెంచే అవకాశం ఉంది. రేండువేల 23-24 లెక్కల ప్రకారం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు వస్తున్న మొత్తం ఆదాయంలో అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చేది 35.1%. కాగా
ప్లాట్ల నుంచి 22.8గా ఉంది. ఇక ఇళ్ల రిజిస్ట్రేషన్ ద్వారా 19.5, వ్యవసాయ భూములు 11.4, నాన్ రిజిస్టర్ 11.3గా ఉంది. మొత్తం ప్రభుత్వానికి 14,558 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిపై 40% అదనంగా ఆదాయం సమకూర్చాలనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో సవరించనున్న స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే రిజిస్ట్రేషన్ విలువ భారీగా పెంచితే క్యాపిటల్ గెయిన్, ఇతర పన్నులతో నిర్మాణ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.